పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గ్రామాల్లో పట్టించుకునే నాథుడే కరువయ్యారని సిపిఎం పార్టీ కార్యదర్శి పి రాము అన్నారు. గిరిజన గ్రామాలకు పోడు భూములపై బ్రతుకుతున్న గిరిజనులు కనీసం విత్తనాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తల పేర్లు ఉన్న భూములను భార్యల పేరుకు మార్చాలని మరియు విత్తనాలు ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే అధికారులు లేరని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు తెలిపారు. పేరుని ఇచ్చిన తర్వాత వాళ్ళు మరణించిన తర్వాత ఇంకొకరికి బదిలీ చేయాలి. అది బదిలీ చెయ్యకుండా ఇన్నాళ్ళు కూడా కాలయాపన చేస్తున్నారు అధికారులు. మరి కాలయాపన చేస్తే వీళ్ళ జీవన విధానం ఏమిటి? వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. వీళ్ళ పిల్లల్ని ఎవరు పెంచి పోషిస్తారు? ప్రభుత్వానికి పట్టదా? ఈ ప్రభుత్వాన్ని అసలు చెప్తున్నదంతా అబద్ధమైన ఒక్కటైన మంచి మాట చెప్పరా? మనం ఒకటే సూటిగా అడుగుతున్నాం సిపిఎం పార్టీగా. ఎందుకంటే పేద గిరిజనులకు అందరికీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఎఫ్ఆర్ కింద పట్టాలు అయితే మంజూరు చేసి ఇచ్చున్నారు. అయితే వీళ్ళ భర్తలు చనిపోయి ఉన్నారు. ఆ పట్టాలు వీళ్ళ పేరుకి బదులే చేయాలి. వాళ్ళకి రైతు భరోసా కూడా డబ్బులు లాంటివి కూడా వాళ్ళ అకౌంట్లో పడాలి. రెండోది, ఇప్పుడు ఇత్తనాలు వేసుకునే టైం. వీళ్ళకి ఎవరికి కూడా ఇత్తనాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వీళ్ళకి ఒక్కరికి కూడా ఇత్తనాలు ఇవ్వలేదు. మరి వాళ్ళ భూమి కొరినిగా ఒగ్గేయాలా? వాళ్ళు ఇత్తనాలు వేయాలా లేదా? ఇత్తనాలు వేసి పంట పండించి వాళ్ళ పిల్లలకి పట్టిడి అన్నం పెట్టాలా లేదా? వాళ్ళు పట్టిడి అన్నం పెట్టనాటికి ఇత్తనాలు కూడా ఇవ్వట్లేదు. సచివాలయం దగ్గరికి వెళ్ళి, అలాగే రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి, రైతు భరోసా కేంద్రం దగ్గర అగ్రికల్చర్ మేడంకి ఈ పేద గిరిజనులందరూ కూడా ఈ మొండవాళ్ళు వెళ్ళి అడుగుతుంటే, మీ భర్తల పేరునే భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరుని మీ పేరుకి మారలేదు కాబట్టి మేము మీకు ధాన్యం ఇవ్వము అని చెప్తున్నారు. మరి ధాన్యం ఇవ్వము అంటే ఈ పేద గిరిజనులైనా ఈ మహిళలు వాళ్ళ భర్తల పేరున ఉన్న పట్టాలు ప్రభుత్వము ఇప్పటికైనా బదిలీ చేసి వెంటనే మార్చి వీళ్ళ పేరుకి ట్రాన్స్ఫర్ చెయ్యాలని సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా వాళ్ళ భర్తల పేరునున్న ఏ పట్టా ఉన్నదో, ఏదైతే ఆర్ఎఫ్ఆర్ భూమి ఉన్నదో అది పేద మహిళలైనా వాళ్ళ భార్యలకి మార్చి ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రము పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ పేద గిరిజనులందరూ ముండల వాళ్ళకి తీసుకొని కలెక్టర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా మనం చేస్తామని ఒక సిపిఎం పార్టీగా, ఒక నాయకులుగా మనము హెచ్చరిస్తున్నాం. వీళ్ళు భర్తలు కోల్పోయిన ఈ మహిళలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.